జగిత్యాల అర్బన్ మండలం చర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ కాలనీలో విరేచనాలు వాంతో 30 మంది వరకు అస్వస్థతకు గురికాగా సమాచారం అందుకున్న జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి హుటాహుటిన చర్లపల్లి గ్రామానికి చేరుకుని వైద్య సిబ్బంది సహకారంతో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తాగునీరు కలుషితమా లేదా ఇతర కారణాల ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని గ్రామస్తులకు ఈ సందర్భంగా సూచించారు. ఇంటింటా పరీక్షలు జరిపామని అవసరమైన మందులతో పాటు వైద్య సేవలు అందించామని తెలిపారు. ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తున్నారని ప్రజలు ఎవరు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి ఇక్కడ తాగునీటిని సైతం పరీక్షిస్తామని ఆయన తెలిపారు. ఈరోజు చెర్లపల్లి గ్రామంలో గత 3 రోజుల నుండి కొంతమంది దాదాపు 20 నుండి 30 మంది వరకు విరోచనాలతో అస్వస్థత ఉంటే నిన్న అందరినీ పరీక్షలు నిర్వహించి వారికి ట్యాబ్లెట్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ యాంటీబయాటిక్ మెట్రోజిల్ ఓఫ్లాక్సిన్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఐవి ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. సో నిన్నటికి ఈ రోజు వరకు చాలా వరకు 70% వరకు కంట్రోల్కి వచ్చేసింది. మా ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు, తర్వాత సిబ్బంది, సర్పంచ్ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో ఈరోజు కూడా మళ్ళీ క్యాంప్ నిర్వహించి అవసరం ఉన్న వారికి మన ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతుంది. సో కంట్రోల్లోనే ఉంది పరిస్థితి అయితే. సో నేను దీనికి కారణం ఏమనుకున్నాం, ఏదైనా ఫంక్షన్స్ అయినాయా లేకపోతే మొన్న 25th ఇది క్రిస్మస్ వేడుకలు ఏమైనా జరుపుకున్నారా అట్లాంటివి అడిగినాం. కానీ ఇక్కడ కానీ అట్లాంటి సంబరాలు అంటే వీళ్ళు అలా ఇక్కడ మాత్రం ఎట్లాంటిది అది జరగలే. కొంతమంది బయట ఫంక్షన్కి వచ్చినట్టున్నారు. దాంతో ఆహారం కలుషితమైన కావచ్చు. కానీ వాటర్ కూడా అని సస్పెక్ట్ చేయగలుగుతున్నాం. వాటర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదేమో అది కూడా చూసి రేపు ఈవినింగ్ అన్నా రేపు కూడా వాటర్ కూడా టెస్ట్కి కూడా పంపించడం జరుగుతుంది. సో ప్రజలు అందరూ క్షేమంగానే ఉన్నారు కనుక ఇప్పుడైతే మేము కూడా అప్రమత్తంగా ఉన్నారు. వైద్య సిబ్బంది ఎలాంటి సంఘటన అస్తవ్యస్తకు గురైనటువంటి జనాలు ఉన్నారని తెలిసి జైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించి ఆశా వర్కర్లు వచ్చి ప్రతి ఇంటింట తిరిగి అందరికీ వైద్యం అందించడం జరిగింది. గత 2-3 రోజుల క్రితము ఫంక్షన్లు ఉండడం ద్వారా ఫంక్షన్ల క్లియరా మరి జస్ట్ వాటర్ ప్రాబ్లమా అది ఏదనేది ఇంకా సర్టిఫైడ్ కాలేదు. ఇప్పుడైతే అందరూ క్షేమంగానే ఉన్నారు. మనం ఒక గ్రామ సిబ్బంది నుండి చెప్పడంతో స్పందించి జైపాల్ రెడ్డి గారు కూడా అందరూ ఇంటింటి తిరిగి అందరికీ వైద్యం అందించడం జరిగింది. వాళ్లకు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.
అదేవిధంగా ఇప్పుడైతే దాదాపు అంతా నార్మల్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. సో భయపడాల్సిన అవసరం కూడా లేదు. అందరూ కూడా పనులకు కూడా వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 2-3 ఉన్నారు కానీ వాళ్ళు కూడా క్యూర్ అవుతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నాం. దాంతో ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా టెస్టింగ్కి పంపిస్తున్నాం. ప్రాబ్లం వాస్తవానికి వాటర్ కాడ కూడా మేము చూసినాం, ఇక్కడ ఇబ్బంది అయితే లేదు. బట్ ఏ రకంగా వచ్చిందనేది తెలుసుకోవడం ఇంపార్టెంటే కాబట్టి దాన్ని కూడా చర్య తీసుకోవాలని జైపాల్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఆయన స్పందించి అందరికీ కూడా వైద్యం అందించి మంచి వైద్యం అందించారు కాబట్టి వాళ్ళకు మా తరఫున కృతజ్ఞతలు చెప్తాము వైద్య సిబ్బంది.